శాంతి ప్రసాద్ రైట్ మనం మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. శాంతి ప్రసాద్ గారు మీరే అంటారు. కేశవ్ గారు, మా సోదరుడు వెంకటరెడ్డి గారు చాలా హుందాయిన మనిషి, చాలా పొలైట్ గా మాట్లాడతాడు అనుకున్నా కానీ ఇంత దిగజారిన రాజకీయ మాటలు మాట్లాడతాడు నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను అతని మీద చాలా గౌరవిస్తాను. కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే సీట్లు కావాలా, ఓట్లు కావాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు కనీసం ప్రజాస్వామ్యం అవగాహన ఉంది? అసలు అవగాహన లేని వ్యక్తులకు వస్తే అధికారం ఈ రకంగానే ఉంటుంది పాలన. నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నా, ఎందుకంటే నన్ను ప్రొవోక్ చేస్తున్నారు మీరు మీ యొక్క చేతగాని మాటల ద్వారా. మీరు రెండు విషయాలు ఉదాహరణ చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు మీద ఆల రామకృష్ణారెడ్డితో కేసు పెట్టించారు, ఎస్సీ ఎస్టీ కేసు. నిలబడుద్దా? మీ చేతగాని తరానికి ప్రత్యేక ప్రతీక అది. ఇక మాన్సస్ ట్రస్ట్ లో ఆ యువతో చెప్పు చేత పెట్టుకొని అశోక్ గజపతి రాజు మీద పగలు తీయాలనుకున్నారు. ఏమైనా అయిందా? హైకోర్టు లాగిమెట్టి చంపదాం కొట్టింది మిమ్మల్ని. ఎందుకంటే మీకు అసలు ఏమన్నా మీకు అవగాహన ఉందా? లా అంటే అర్థమవుతుందా? అసలు లాని ఎట్లా వాడుకోవాలో తెలుస్తుందా? ఆ చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోండి. మీకు ఈ విషయాల్లో బట్టి యువర్ టోటల్లీ పూర్ పర్సన్స్ అంటే ఫెయిల్యూర్ పర్సన్స్. మీకు లాని ఎట్లా వాడాలో మీకు తెలియదు. అక్కడ అతను చక్కగా దేవుని ఉమా మీకు రెడ్ హ్యాండెడ్ దొరికితే దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలో మీకు చేతగాక తాగటం చేతగాని పిల్లి పారబోసుకున్నట్టుగా మళ్ళీ తిప్పి మీ మీద తెచ్చుకున్నారు. రేపు మీరు కోర్టులో సమాధానం చెప్పుకోండి వాళ్ళు అడిగే ప్రశ్నలకి, డిఫెన్స్ వాళ్ళు. ఇకపోతే విమర్శించడానికి, ప్రశ్నించడానికి సీట్లు ఓట్లతో పని లేదు. మాకు 7% ఓట్లు వచ్చినాయి, సీట్లు రాకపోవచ్చు. ఆ వచ్చి ఒకటి కూడా మీరు తీసుకున్నారు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఉన్న మీరు రఘురామకృష్ణరాజు తీసుకోవడం చేత కానీ మీరు మాకు గురించి చెప్తే అట్టక రీతిలో అది పద్ధతి కాదు. వెంకటరెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రఘురామకృష్ణరాజుని బయట తోయండి చూస్తారు మేము. అది చేత కాదు. మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తారు. ప్రజాస్వామ్యం అంటే బుద్ధి తెలుసుకోండి వెంకటరెడ్డి గారు. డిబేట్లోకి వచ్చేటప్పుడు మీరు నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఎక్కువ కాలం మీరు ఉంటారు, మంచి మంచి పదవులు పొందుతారు నేను అనుకునేవాడిని. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాట భాష చూస్తే సారీ, మీ గురించి నేను చాలా తప్పుగా ఎస్టిమేట్ చేసుకోవాలని అనిపిస్తుంది. సారీ ఈ విషయంలో మటుకి. ఇకపోతే విషయానికి వస్తే దేవినేని ఉమా కూడాను తొందరపడ్డాడు. అక్కడ ఏ రకంగా తొందరపడ్డాడు చెప్తాను లీగల్ గా. అతనికి అన్యాయం జరిగింది, చట్టబద్ధంగా చాలా అవకాశాలు ఉన్నాయి. తన రిపోర్ట్ తీసుకోలేదు, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టచ్చు. ఎందుకంటే అక్కడ వీడియో సాక్ష్యాలు కనపడుతున్నాయి. తను రిపోర్ట్ అక్కడ ఇచ్చి రావచ్చు, పోలీసులు రికార్డు చేయకపోతే దేర్ ఇస్ ఎ ప్రొసీజర్, సిఆర్పిసిలో ఉంది. ఎస్పీ గారికి లేఖ పెట్టచ్చు, రిజిస్టర్ పోస్ట్. అప్పుడు ఎస్పీ గారు కూడా స్పందించకపోతే కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా అది ఎఫ్ఐఆర్ అయి తీరుతుంది. కాబట్టి ఆన్ ది స్పాట్ లోనే కేసు కట్టించుకోవాలి అనేది అక్కడ దేవినేని ఉమా గారు చేసిన తప్పిదం. దాన్ని ఎట్లా ఎన్కాష్ చేసుకోవడం తెలియక వీళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు 307 ఏమండి తాపి వచ్చి ఇదవుతుందా? ఆయుధం మారణాయుధాలు అవుతాయా? మీ పాలనలో కొత్త కొత్త మారణాయుధాలు సృష్టిస్తారు సార్. మా కేసులో దుర్గి మండలం గుంటూరు జిల్లా హైకోర్టు మిమ్మల్ని మామూలుగా కొట్టలా. ప్లాస్టిక్ చైర్ గాల్లో సుడితే అది మారణాయుధం అవుతుందా? ఇటువంటి తెలివితేటలు మీకుంటే మిమ్మల్ని నిండు 100 ఏళ్ళు ఇలానే వర్దిల్లాలని మిమ్మల్ని ఆశ. ఎందుకంటే మీరు ఈ రకమైన చేష్టలే మీకు గుణపాఠం చెప్పి మాకేదైతే వచ్చిందన్నారో అది మీకు ఇచ్చే ఏర్పాటు ప్రజలు కూడా చేస్తారు. దయచేసి వెంకటరెడ్డి గారు తోలనాడతాం అనేది అది మీకు ఏదో హుందా అనుకుంటారేమో డిబేట్ లో, కానీ హుందాగా మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటది. ఏ పార్టీ అయినా తక్కువ పార్టీ కదా. బీజేపీ ఒక 2 సీట్లే ఉంది. ఆనాడు వాజ్పేయి గారు అన్న మాట గుర్తు పెట్టుకోండి, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. శాంతిప్రసాద్ అన్న ఒక్క నిమిషం అన్న, నేను ఎక్కడ మీ మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఎవరిని కించపరిస్తే వ్యక్తిగతంగా నేను మాట్లాడాల. ఒకవేళ అలా మాట్లాడితే నేను క్షమాపణ చెప్పడానికి కూడా రెడీ. నేను మీరున్నటువంటి పార్టీలు మీరందరూ ఈరోజు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ప్రజాక్షేత్రంలో మీరేంటి అన్న, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడానికి ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తామన్నా. చేయకుండా ఎట్లా ఉంటాం? కేఏ పాలు మీరు ఒకటే అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన క్వశ్చన్ చేస్తాడు, మీరు క్వశ్చన్ చేస్తారు. అంతగా ఆయనకి మీకు పెద్ద తేడా లేదు. రెండో అంశం వచ్చేటప్పటికి మీరంటే చాలా గౌరవం అన్న. ఎందుకంటే కొన్ని లీగల్ పాయింట్లో ఖచ్చితంగా కరెక్ట్గా మీరు చెబుతారు. దాంట్లో నేను కూడా వేరే పార్టీ అని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ మీరు అన్నారు కదా హైకోర్టు లాగి చెంప మీద పెట్టిందో మొట్టికాయలో, దాని అన్నిటి గురించి నేను లోతుగా వెళ్తే న్యాయస్థానాలు నేను అవమానపరిచినట్టుగా భావిస్తారు. కాబట్టి నేను దాని గురించి లోతుగా వెళ్ళదలుచుకోవాలి. న్యాయస్థానాల్లో ఎలాంటి తీర్పులు వస్తాయి? మీరు అన్నట్టు
పెన్ను కూడా, పెన్ను తెలుసు కదన్న, మనం రాసుకునేటటువంటి పెన్ను కూడా ఒకసారి మారణాయుధం అయింది. మీరు చేయరు మారణాయుధం కాదు. ఒక సందర్భంలో మన ఇష్టం వచ్చినట్టుగా మనం వర్షంలో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వచ్చిన తీర్పులను కట్టు కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు యాజ్ ఏ అడ్వకేట్గా, సీనియర్ అడ్వకేట్గా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదన్న. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న చిన్న పిల్లలకు కూడా ఆ విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ ఏం మాట్లాడుతున్నారని నేను ఎక్కడ న్యాయస్థానాన్ని కించపరిచేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా మాట్లాడలేదు. అపారమైనటువంటి గౌరవం ఉంది న్యాయ వ్యవస్థ మీద, న్యాయస్థానాల మీద. తెలుగుదేశం వాళ్ళకి ఎంతకంటే గౌరవం ఉంది అంతకంటే మాకు ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎస్ లీగల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి మేనేజ్ చేస్తాడనేది సీనియర్ అడ్వకేట్ గా నాకంటే మీకే తెలుసు కదా. దాని గురించి నేను ఎక్కువ ఒక్క పాయింట్ ఇక్కడ ఇక్కడ నేను ఒకటే ఏమంటున్నా, ఒక వ్యక్తి అది ఎమ్మెల్యేనా ఎక్స్ఎమ్మెల్యేనా ఇంకొకళ్ళ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, అది నిజంగా అక్కడ అతను రెచ్చగొట్టేటట్టుగా ఉద్రేకంగా చేశాడా లేదా అనే దాని మీద మనం డిబేట్ చేస్తే, నిజంగా ప్రభుత్వం తప్పుంటే మీరు క్వశ్చన్ చేస్తే ప్రజలు కూడా స్వీకరిస్తారు. అలా కాకుండా మనం ఏం జరిగినా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేస్తే తప్పే, దేవినేని ఉమన్ అరెస్ట్ చేస్తే తప్పే, ఏదైతే అతను ఎవరు మా తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తప్పే, ఎవరిని అరెస్ట్ చేసినా తప్పే, వాళ్ళు బీసీ వాళ్ళు ఎస్సీ ఎవరిని అరెస్ట్ చేసినా తప్పే, ప్రభుత్వం దుందుడుగ్గా వెళ్తుంది, అసలు అరెస్ట్ చేయకూడదు అనే దూరంలో మనం వెళ్తే అది కరెక్ట్ కాదు కదా. ఆ పాయింట్లో దాన్ని మీరు చెప్పండి, ఈ పాయింట్లో మీరు చెప్పండి, ఇక్కడ అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది మీరు చెప్తే ఖచ్చితంగా నేను సోదరుడు వెంకటరెడ్డి చెప్పిన దానికైతే నేను సమాధానం ఖచ్చితంగా చెప్పి రాలా. మీరు దయచేసి కోర్టులో ఇందులో లాగదు, ఎందుకంటే లాగితే మీరే సూప్ లో పడతారు. మీరు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, ఇక్కడ మీరు సెల్ఫ్ గోల్ ఎక్కడ వేసుకోవాలో చెప్తాను. అక్కడ పోలీసులు చేసిన పని మీరు మా ప్రభుత్వం అన్నారు, అక్కడ మీరు చేసుకున్నారు. మీరు మీ ప్రభుత్వానికి ఎందుకు ఆపాదించుకుంటారు? ఎక్కడో కింద కేడర్లో పోలీసు వాడు అతి యాక్షన్ చేస్తే అది తప్పు జరిగిందేమో మేము పరిశీలిస్తామని చెబితే మీకు ఉందాతనం పెరుగుతుంది. కానీ మీరు ఇందాక డిబేట్లో ఉన్నారు మా ప్రభుత్వం అన్నారు, అంటే మీరే చేసినట్టుగా మీ అందరూ మీరు ఒప్పుకున్నారు. అది మీ సెల్ఫ్ గోల్, దానికి నేనే తప్పు పట్టను. ఇకపోతే లీగల్ గా వచ్చేటప్పటికి నిజంగా నేను పలు డిబేట్లో నేను చెప్తున్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని మీకు కోరికుంటే గోదావరి పుష్కరాల కేసు తిరిగి తోడండి అని చెప్తున్నా. అక్కడ ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడని చెప్తున్నా. కానీ ఈ రోజు వరకు ఆ పని చేస్తారు, చెయ్యరు మీరు. మీకు ఇంకో 2.5 ఏళ్ళన్నా మీరు చెయ్యరు, గోదావరి పుష్కరాలు తోడరు మీరు. ఎందుకంటే మీ లాలోచి విధానాలు అవి. మీరు నిజంగా వెంకటరెడ్డి గారు, మీకు కూడా నేను చెప్తున్నాను, మీ అధికార ప్రతినిధులు అందరికీ నేను చెప్తున్నాను, మీకు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంది, అతను వ్యక్తిగతంగా జైల్లో పెట్టాలి కోరిక ఉంది. అది జరిగితే బహుశా రాష్ట్రం ఈ రావణ కాష్ట నుంచి పక్క తప్పుకొని మళ్ళీ పాల మండుతుందేమో. మీరు అది చేయాలనుకుంటే గోదావరి పుష్కరాలు క్లియర్ కట్టు చక్కగా ఇరుక్కునే ఫ్రేమ్ లో ఇరుక్కునే కేసు. అది కాకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, సుప్రీంకోర్టు మొట్టుకెళ్ళేసింది. ఈ ఆలరామకృష్ణ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు, అది కూడా రేపు మొట్టుకలు తింటారు. ఎందుకు ఇప్పుడు ఆ కర్నూలు ఒక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించారు, వెళ్ళి హైదరాబాద్ అక్కడికి వెళ్ళి నోటీసులు సర్వ్ చేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడికి, మళ్ళీ దారిలోనే వెనక్కి వచ్చారు. ఇటువంటి కేసులు వద్దు, ఇటువంటి కేసులు పెట్టి అనవసరంగా ఎదుటి వాడిని హీరోని చేయొద్దు. చట్టాన్ని చట్టబద్ధంగా ఉపయోగించుకోండి అని నేను నేర్చిన సలహా. దాని మీద తప్పర్థం తీసుకున్నారు. చట్టాన్ని చట్టంగా వాడితే ఎవడు కూడా తప్పించుకోలేడు, తప్పు చేసిన ఖచ్చితంగా ఇరుక్కుంటాడు అందులో. కృష్ణాంజలి గారు అది వాళ్ళైనా మేమైనా. ఇక్కడ ఏంటంటే